ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు చాలా మంచి వాస్తు ద్వారానే నిర్మించుకుందామనే అపోహలు మనకు చాలా వరకు ఉంటాయి. వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కూడా మనం అనేది అదే, మంచి వాళ్ళతోటి మేము చేయించుకున్నామని. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మనం ఏం చేయించినా కూడా ఆ ప్లాటే మనం ఎంత మంచి వాళ్ళతో చూయించుకున్నామనే పరిసరాలను చూపిస్తుంటుంది. ప్లాట్ యొక్క పరిసరాలే చూపిస్తుంటాయి. చూడండి, ఇప్పుడు ఒక ప్లాట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్లు అంటే 4 మూలలు ఉంటుంటాయి, దీర్ఘ చతురస్రమ ఉంటుంటాయి. అందులో కూడా కొన్ని మూలలు పెరిగినవి కూడా ఉంటుంటాయి. అయితే అటువంటప్పుడు ఆ ప్లాట్లు ఒకవేళ మన అదృష్టవశాత్తు 90 డిగ్రీలకు చేస్తే బాగానే ఉంటుంది, ఒకవేళ చేయకపోతే మాత్రం మూలలు తిరిగే అవకాశం ఉంటుంది. అట్లా మనం కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ప్లాట్లలో మనము ముగ్గు పోసుకున్నప్పుడు, అంటే భవనం నిర్మాణం చేసుకున్నప్పుడు, మొదలు ఇక్కడ ఈ మ్యాప్లో మీకు కనబడుతున్నది చూడండి. ఒకవేళ మొదలు దీన్ని వీక్షించినట్టయితే, అంటే మొదలు దీన్ని చూసినట్టు ఉంటుంది, పరిసరాలు దీని యొక్క చుట్టూ వైశాల్యం అంటే ఇటు కానీ కనుక చూసినట్టుంటే, మనకు దానికి మన ప్లాట్ మందమే కనుక ముగ్గు వస్తే ఫస్ట్ అప్పుడు ఏమైపడుతుంది అంటే, ఏ మూల పెరిగింది అనేది ఫస్ట్ మనకు అర్థమైపోద్ది. అలా కాకుండా ఈ ప్లాట్లో మనం ముగ్గు వస్తున్నామంటే, ఆ సందర్భానికి వచ్చి అక్కడ ముగ్గు పోసేసినామంటే, ఈ ప్రహరీ అనేది ఎప్పుడు నిర్మిస్తామో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఇల్లు కోసం అయితే నిర్మాణం చేసుకున్నాం, అయిపోయినాం. తర్వాత ఇలాంటి గృహాలలో, అంటే ఇక్కడ చూడండి, ఇలాంటి గృహాల ముందు దీని గురించి విశదీకరిస్తా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ పక్క ఇప్పుడు ఇటు తూర్పు అయినప్పుడు, ఇటు ఉత్తరం, ఇటు పడమర, ఇటు దక్షిణం. ఇప్పుడు ఇక్కడ పశ్చిమం వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ప్రహరీ గోడ, ఆల్రెడీ గోడ ఉంది. ఇక్కడ ఈ గోడ ఇట్లా యాస వెళ్ళింది. ఇల్లు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నిర్మించడం, ఇల్లు కనపడుతుంది మీకు. ఆల్రెడీ ఇంటి పక్కన ఉన్నటువంటి పడమర గోడ పశ్చిమ నైరుతిగా పెరుగుతూ ఇట్లా పోయినా కొద్దీ కొంచెం కత్తెరగా, అంటే వాలుగా మనం ఉత్తుగా తూర్పు వైపు, ఇక్కడ పశ్చిమం వైపు పెరిగింది, ఇక్కడ నుంచి వస్తే తగ్గింది. అంటే ఇది ముందుకు వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతనైతే పెరిగిందో అంత స్థలం ఇక్కడ తగ్గింది. అలాగే మనం ఈ నిర్మాణం తర్వాత ఇల్లుకు మనం కనుక పారేసి చూస్తే ఆ వాయువ్యం కూడా, పశ్చిమ వాయువ్యం కూడా తగ్గిపోయింది అక్కడ. అలాగే మళ్ళీ ఇటు చూస్తే, ముందుకు చూస్తే, మనం ఈ గృహం నుంచి ఇక్కడికి కొలితేస్తే ఎక్కువ కనపడుతుంది, ఈ గృహం నుంచి ఇక్కడికి కొలితేస్తే తక్కువ కనపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యం కూడా తగ్గింది. సరే, ఒక 4-5 ఫీట్లు మీకు లెక్కలు చూపించలేదు, కానీ స్థలం పెరిగింది మాత్రం కనబడేటట్టుగా చూపించినాం. ఇక దక్షిణం అంటే ఇప్పుడు ఇక తూర్పు కాబట్టి, దక్షిణం కాబట్టి క్లారిటీ ఉంది. ఈ తూర్పు కూడా కొంచెం పర్వాలేదు. ఇక అంటే ఈ ఇల్లు నుంచి తూర్పు ఇక్కడ బాగానే ఉంది, ఈ దక్షిణం, ఇక దక్షిణం హద్దు మీదే ఇల్లు ఉంది. ఇక్కడ పశ్చిమ వాయువ్యం పెరిగింది, ఇక్కడ ఉత్తర వాయువ్యం పెరిగింది అనేది మీకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే దీనివల్ల ప్రేమ వివాహాలు ఒక్కసారి ఉబ్బెత్తున, అంటే వారి యొక్క కుటుంబము అభివృద్ధి చెందడం, మళ్ళీ ఆ తర్వాత ఇబ్బందుల పాలవ్వడం, ఏ అనూహ్యమైనటువంటి విషయాలు, తగాదాలు, ఊహించని రీతిలో అసలు మనం కావద్దనుకున్నా కూడా, మనకు ఎవరితోటి అవసరం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు అనుకున్నా ఇతరుల వల్ల కూడా మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం, ఆర్థిక దుస్థితి, అయోమయ పరిస్థితి, ఇలాంటి చిన్న భిన్నంగా మనకు వచ్చి ఇబ్బందుల పాలు చేస్తుంటాయి. అందుకని మిత్రులారా, ఎప్పుడైతే మనం గృహం నిర్మించదలుచుకున్నామో ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చుట్టూ 4 మూలలు కొలత వేసి దాన్ని 90 డిగ్రీస్ ఉందా అనేది కనుక మనం చూడగలిగితే, ఆ తర్వాత అందులో ఆ ప్లాట్లో కనుక మనం ముగ్గు పోసుకుంటే, ఆ ముగ్గు పొడిచిన భవనం కూడా, ఆ గృహం కూడా 90 డిగ్రీస్కి వచ్చి మనకు శుభాలను ఇస్తుంది. కావున మీరు పోసిన ఎవరితోటైతే ముగ్గు వహించుకుంటున్నారో అంత మాత్రాన అదిగో వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనడం కాకుండా, ఫస్ట్ మనం గొప్ప కావాలంటే ఏం చేయాలి? ఈ చుట్టూ 4 మూలలు ఒక తీరు ఉన్నాయా, ఏదైనా మూల పెరిగిందా, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత, 3 కొలతలు తీసుకుంటే ఈ ప్లాట్ యొక్క వ్యవహారం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత తీసుకుంటే తూర్పు, పడమరలు, ఉత్తర, దక్షిణాలు మనకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఏ స్థలం అయితే పెరిగిందో, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు ఏం జరగాలంటే ఇంకా కొంచెం ముందుకు జరగాలి. ముందుకు జరిగినప్పుడే ఇక్కడ ఈ మూలలోకి వస్తుంది, లేకపోతే ఇది బయటికి వెళ్ళింది. ఇక్కడ ఈ ఇల్లు పారు మనం ఇట్లా దారం పెట్టినప్పుడు ఇది బయటికి వెళ్ళింది.
అట్లా అన్నట్టు. అట్లా కాకుండా మనం కనుక ముందే కనుక దీనికి ఇట్లా లైన్ పోసుకొని ఉంటే ఇప్పుడు మనం కట్టే ఇల్లుకు ఇది ఎంత పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది అనేది మనం కట్అవుట్ చేసుకుంటే ఈజీగా మన కొలతలు సరిగ్గా వస్తాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, ప్రతి దాన్ని నేను మంచి వాళ్ళతో చూపించిన, మంచి వాళ్ళతో చేసిన అనేది కొంచెం మర్చిపోయి దాన్ని వదిలేసి ఏంటంటే మన కర్మను కూడా కొంచెం గమనించండి. సటకున వచ్చి ఇట్లా ముగ్గు వస్తే ఇలాంటి ప్రాబ్లాలు మాత్రం ఖచ్చితంగా ఒక 5-6 సంవత్సరాల తర్వాత వీటిని మనం ఫేస్ చేయాల్సి, అంటే చూడాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని కూలంకషంగా మీరు అర్థం చేసుకొని ఇతరులకు కూడా మేలు చేయండి, మీరు కూడా మేలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇలా పెరిగిన స్థలాలను సవరణ చేసుకోండి. ఒకవేళ ఈ గృహాన్ని రెండవసారి నిర్మించదలిచినప్పుడు ఇట్లా సరి చేసుకొని నిర్మించుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఇటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కన్నతల్లి పాదాభివందనం చేస్తూ పోతుంటే మేలు జరిగే అవకాశం ఉంటాయి, లేకపోతే ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు మాత్రం చాలా వరకు ఉంటాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని గమనించి ఈ ప్లాట్ను సవరణ చేసుకొని, కొత్త ప్లాట్ అయితే సవరణ చేసుకోండి, పాతదైతే కనీసం రెమెడీ అయినా ఫాలో కాండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. నేను మీ అన్వర్ బాషా, వాస్తు గురు ఛానల్ నుంచి మీరు ఆదరిస్తున్న విధానాన్ని చూస్తే చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ వాస్తు గురు ఛానల్ను వీక్షిస్తూ అది అభివృద్ధి చెందడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఈ అభివృద్ధి పథంలోకి వచ్చే ప్రయత్నం చేయండి. జై బాబా, జై జై బాబా, జై హో బాబా.